నా పేరు రావి సౌజన్య, కృష్ణాపేట రీజనల్ కోఆర్డినేటర్, వీర మహిళా విభాగం, జనసేన పార్టీ. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతమైన సంస్కృతిని కాపాడే సమాజం అనేది మా సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం. సో ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి మన సంస్కృతులు ఏవైతే ఉన్నాయో భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రోగ్రామ్ని కాల్ ఫార్వర్డ్ చేశారు. అదేంటి అంటే మన ఊరు మన ఆట. సో ఆ మన ఊరు మన ఆట అనే కార్యక్రమాన్ని వీర మహిళా విభాగం పర్యవేక్షణలో చేపించడం అనేది జరుగుతుంది. దాన్ని ఇనిషియేట్ తీసుకొని ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంటే సంక్రాంతి సంబరాలు అనేది అత్యంత భారీ స్థాయిలో కనుల విందుగా జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ముక్కుల పోటీలు, అలానే గంగిరెద్దులు వారు, అలానే బొమ్మల కొలువులు, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సంక్రాంతి టైంలో మనం ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటాం పండుగ వాతావరణంలో, అలాంటి పండుగ వాతావరణం మొత్తాన్ని కూడా 3 రోజులు జరిగే వాతావరణం మొత్తాన్ని కూడా ఈరోజు బండి రామకృష్ణ గారు ఈరోజు ఇక్కడ ఇలా నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేము ఏదైతే జనసేన పార్టీ తరఫున సంస్కృతులు కాపాడాలి, ముందు తరాలకి ఎన్ని తెలియాలని చెప్పని ఆశిస్తున్నామో, అదేవిధంగా ఎక్కడా కూడా ఏ లోటు జరగకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కళ్ళకు కట్టే విధంగా ఈరోజు బండి రామకృష్ణ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బందర్ నియోజకవర్గంలో బందర్ కార్పొరేటర్ అయినటువంటి ఛాయాదేవి గారు ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. సో అందరి కృషితోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇనిషియేట్గా తీసుకొని ప్రతి సందర్భాన్ని కూడా మనం ఏదైతే కోల్పోతున్నామో అవన్నీ కూడా భావితరాలకు అందించే విధంగా ప్రయత్నించాలని చెప్పని మనస్ఫూర్తిగా. పొత్తులు అనేది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేన పార్టీని తీసుకోవడం జరిగింది. కేవలం రాజకీయ అవసరాల కోసమే లేకపోతే రాజకీయ నాయకుల యొక్క సొంత అభివృద్ధి కోసమే అయితే పొత్తులతో వెళ్లాల్సిన పని లేదు. కానీ రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా పొత్తులు వెళ్లాల్సిన ఆవశ్యకత ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పొత్తుల్లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అలానే పొత్తులు అనేది ఖచ్చితంగా మాకు చాలా పాజిటివ్గానే ఉంటున్నాయి ప్రతి ఒక్క. ఎందుకంటే ఇది ప్రజల దగ్గర నుంచి వచ్చిన పొత్తు, కేవలం పార్టీలో 2 అధినేతలు కూర్చొని తీసుకున్న నిర్ణయం కాదు. ప్రజల దగ్గర నుంచి మీరు కలిసి వెళ్తేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పని ప్రజల దగ్గర నుంచి వచ్చిన నిర్ణయం కాబట్టి అందరూ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అలానే మా వైపు జనసేన వైపు నుంచి కూడా చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి మేము భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుందని చెప్పని ఆశిస్తున్నాము. అలానే పవన్ కళ్యాణ్ గారు చాలామందికి ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే, ఇంత 10 సంవత్సరాలు బట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీ నడిపించిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు పరిస్థితి ఏంటి, రేపు సీఎం అని అడుగుతున్నారు. ఒకటే అందరికీ చెప్తదలుచుకున్నాం, అంటే అది వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, లేదంటే సాధారణంగా న్యూట్రల్గా ఉండే ప్రజలు కూడా అవ్వచ్చు. ఒకటి, ఇప్పుడు ఫస్ట్ ఏదైతే జనసేన పోటీ చేసే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలన్నీ గెలిచిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ రోజున మనం ఎన్ని మాట్లాడుకోవాలి. రిజల్ట్ రోజున అప్పుడు దాకా కేవలం జనసేన యొక్క కర్తవ్యం ఏంటంటే ఎక్కడ జనసేన పోటీ చేస్తుందో ఆ సీట్లన్నీ కూడా నెగ్గే విధంగా మేము కష్టపడాలి. నెగ్గించి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలి. అప్పుడు దాకా ఇది ప్రక్రియ కలిసి వెళ్తున్నాం. ఇంతవరకే ఉంటాం.